మంజీర్ మునీర్గా వెలిపిస్తున్నటువంటి ఘటన కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ ఘటనపై చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలతో అయితే ఊగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తనతోనే కోపం ఉంటే తనపైన చూసుకోవాలి, కానీ చిన్నారులు అభంశుభం తెలియని చిన్నారులు ఏ పాపం చేశారంటూ కూడా అతను అతి దారుణంగా రాడ్డుతో ఎందుకు కుట్టారనే కోణంలోనే అందరూ కూడా కోపాగ్రహం అయితే అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ ఘటన అయితే సంచలనంగా మారింది. ఈ విషయంపై పోలీసులు మొత్తం పూర్తిగా వివరాలు అయితే ఈరోజు సాయంత్రం కల్లా మీడియా ముఖంగా కూడా తెలియపరిచే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా అంటే తను ఒక్కడే చేశాడా ముగ్గురు లేదంటే ఇంకా ఎవరైనా ఉన్న కోణంలో కూడా ఇంకా డేటా అయితే పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క చంపినటువంటి విధానాన్ని చూస్తుంటేనే ఎవరైతే ఈ యొక్క సురేష్ ఉన్నాడో సురేష్ పిల్లల్ని ఏ విధంగా చంపారో పోస్ట్ మార్టం రిపోర్ట్లు అయితే సంచలన నిజాలే బయటకు వచ్చాయని చెప్పాలి. అతి క్రూరంగా తలపైన బాధడమే కాకుండా తన పెద్ద కుమార్తెని అయితే తల ఎదర భాగంలో తీవ్రంగా గాయపరచడం నేపథ్యంలోనే గుర్తుపట్టడానికి విధంగా కూడా ఉందని కూడా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారన్నట్టుగా మనకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మాత్రమే. అందులో చిన్న పాప ఎవరైతే ఉన్నారో ప్రైజ్ కూడా చాలా దారుణంగా కుట్టి చంపాడు. తన తలపై కొట్టడమే కాకుండా తన రొమ్ములపై పీకపై కూడా కాలేజ్ తొక్కినట్టుగాను రొమ్ములపై తొక్కినట్టుగా ఉన్న ఆ బోన్స్ అన్ని కూడా నలిగిపోయినట్టుగా కూడా డాక్టర్లు కూడా తెలిసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తననైతే ముఖం అంతా మాధురిని చూసాం, తన గుర్తుపట్టలేని విధంగా ముఖమైన ఛిద్రం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా ఆ యొక్క చంపిన తీరును చూస్తుంటే చాలా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ కేసుకు సంబంధించిన విషయం అయితే ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం కల్లా పూర్తిగా నిందితున్న సురేష్ని అయితే ఈరోజు మీడియా ముఖంగా కూడా పోలీసులు అయితే చూపించే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. మనం చూసాం ఫోటోలు కూడా ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. తను ఇప్పుడు తేనే ఏ విధంగా చేశాడు అనేది కూడా ఇప్పుడు లోకల్గా చర్చనీయాంశంగా గత 2 రోజుల నుంచి తెలిసినా సరే ఎవరు కూడా స్థానికంగా చెప్పలేనంత భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. నందు రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మనం ఫోటోలో చూస్తున్నాం సురేష్ అనే వ్యక్తికి సంబంధించిన ఫోటో కింద మనం చూస్తున్నాం. బుల్లెట్ మీద కూర్చొని ఉన్న వ్యక్తి సురేష్ పైన ఉంది. పైన ఉన్నటువంటి ఫోటోలో ఆ దంపతుల ఫోటో మనకు కనిపిస్తుంది. మరోవైపు సురేష్ అనే వ్యక్తి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అదిగో ఆ వ్యక్తి అత్యంత దారుణంగా తల్లిని 2 చిన్న పిల్లల్ని చాలా భయంకరంగా దాడి చేసి రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి ఘటన. ఒక అనైతిక సంబంధంతో ఒక కుటుంబం అంతా కూడా పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తల్లి 2 పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు భర్త కానీ వారి ఇటు కుటుంబం కానీ 2 కుటుంబాలు కూడా ఈ ఘటనకు సంబంధించి ఎలా చెప్పుకోవాలి తమ బాధను. మరోవైపు సురేష్ అతని కుటుంబం కూడా ఏమని చెప్పగలుగుతుంది బయట సమాజానికి? మీ కొడుకు ఇలా చేశాడు కదా అని రేపు సమాజం ప్రశ్నిస్తే, బయట ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తే ఎలా తలెత్తుకొని తిరగలుగుతారు? దారుణమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సురేష్ను సిగ్నల్ ఆధారంగా ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి సురేష్ను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత అతను ఇతర ప్రాంతాలకు పారిపోయే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాడు. అయితే ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అతన్ని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత ఒళ్ళు గగురు పోస్తుంది. ఇంత దారుణంగా తల్లిని, చిన్న పిల్లల్ని, 4 ఏళ్ళు 6 ఏళ్ళ చిన్న ఆడపిల్లల్ని అంత దారుణంగా తలలు ఛిద్రమయ్యేటట్టు, పక్కటెముకలు విరిగేటట్టు, గొంతు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కండరాలు ఎముకలు కూడా ఛిద్రమయ్యేంత భయంకరంగా రాడ్లతో కొడుతూ కాళ్లతో తంతు. అంత దారుణమా? అంత పెద్ద పాపం ఏం చేసింది మాధురి? అంత పెద్ద పాపం ఆ చిన్నపిల్లలు ఏం చేశారు? వాళ్ళ జీవితాలను ఎందుకు అలా నాశనం చేయాలి? కేవలం ఒక వివాహేతర సంబంధం 2 కుటుంబాలను రోడ్డున పడేసింది, 3 ప్రాణాలను తీసింది. చిన్న పిల్లలు, 2 ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైంది. అభంశుభం తెలియని పిల్లలు, వాళ్ళకేం తెలుసు తన తల్లి ఏం చేస్తుందో, వచ్చిన వ్యక్తి ఎవరో, తన తల్లిని ఎందుకు కొడుతున్నాడో, నిద్రలోంచి లేచి భయపడుతుంటే తమ మీద ఎందుకు దాడి చేస్తున్నాడో వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం? అభంశుభం తెలియని చిన్న పిల్లల ప్రాణాలను పొట్టను పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. ఎలాంటి శిక్ష వేయాలి?
తాము కొనసాగిస్తున్నటువంటి ఈ వివాహిత సంబంధం కొనసాగడానికి ఇక లేదు, నా భర్తతో సమస్య అవుతుంది, నా కాపురం రోడ్డున పడుతుంది, నా కుటుంబం నాశనం అయిపోతుంది అంటూ భయపడ్డమా తను చేసిన తప్పు? అది క్షణికావేశమా? ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలు పెరిగి ఒకవేళ ఏదైనా దాడి జరిగితే క్షణికావేశం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా తనను మాధురి పట్టించుకోవడం లేదని, దూరం పెడుతుందని సురేష్కి కోపం వచ్చి పగ పెంచుకొని ప్లాన్ చేసి పక్కాగా రాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి ఆ యువతి మీద పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేసి ఒక రాడ్తో కొట్టి అత్యంత దారుణంగా ఆ యువతి ప్రాణాలు తీశాడు. మరోవైపు చిన్నపిల్లలు నిద్రలేస్తే ఏం జరుగుతుందో తెలియక ఆ అలజడికి నిద్రలేచి ఎవరో తన తల్లి మీద దాడి చేస్తున్నారని ఆ పిల్లలు భయంతో ఉంటే వాళ్ళను కూడా కనీసం అసలు ఏం జరిగిందో కూడా బయటకు చెప్పుకోలేని వయసు చిన్నపిల్లలు. అలాంటిది వాళ్ళ మీద కూడా అసలు ఈ ఘటనతో ఏమీ సంబంధం లేదు వాళ్ళకి. కనీసం ఒకవేళ నిజంగా తన తల్లి మీద ఎవరో దాడి చేసి అలా చేసినా సరే ఎవరు చేశారు అంటే చెప్పుకోలేరు పిల్లలు. వాళ్ళకి ఏం తెలియదు, అంత చిన్నపిల్లలు, 4 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప. వాళ్ళ మీద కూడా అత్యంత దారుణంగా దాడి చేసి వాళ్ళ శరీర భాగాలు ఛిద్రమయ్యేంతగా దాడి చేసి చంపాడంటే ఎంత పెద్ద రాక్షసుడో, ఎంత రాక్షసత్వం ఉంటే ఇలా చేయగలుగుతాడో అర్థం చేసుకోవచ్చు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మరోవైపు ప్రతిరోజు మేము సజెస్ట్ చేస్తూనే ఉన్నాం, ఆర్టీవీ చెప్తూనే ఉంది, మీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పులే చివరికి మీ కుటుంబాలను రోడ్డును పడేస్తున్నాయి. మీ కుటుంబంలో ఈ విషయాలతో, మీరు చేస్తున్నటువంటి తప్పులతో సంబంధం లేని వాళ్ళ ప్రాణాల మీదకు తెస్తున్నాయి, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పుడు దారిలోకి వెళ్ళడం మంచిది కాదు. కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.